ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము 4వ చరణాన్ని చదువుకుందాం. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనుకు వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడదను. అయితే బబులోనుకు నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీకు తోచిన ఎడల రావద్దు. దేశమంతటా నీకేమీ అడ్డము లేదు. ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో, ఎక్కడికి వెళ్ళుట మంచిదని నీకు తోచునో అక్కడికి వెళ్ళుము. ఇందులో వ్రాయబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మాట, నేను నిన్ను భద్రముగా కాపాడదను. అందరూ చెప్పండి, నేను నిన్ను భద్రముగా కాపాడదను. ఇర్మియా ఎందుకు చెరసాల్లో వేయబడవలసి వచ్చింది అని అంటే, దేవుడు ఉన్నది ఉన్నట్టుగా రాజుకు చెప్పాడు. ఉన్నది ఉన్నట్టుగా, ఇదిగో దేవుడు ఇలా చెప్తున్నాడయ్యా, మీరు దేవుని మాట వినట్లేదు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, బబులోనీయులు వస్తున్నారు, మిమ్మల్ని చెరకు తీసుకొని వెళ్తారంటే, నువ్వు ప్రవక్త ఏంటి, మాకు మేలుకరంగా మాట్లాడగలి మాకు కీడుకరంగా మాట్లాడతావా, నేను తీసుకెళ్ళి జైల్లో ఏంట్రా అని ఆ రీతిగా వేశారనమాట. అందుకని ప్రేమైన దోంబిడ్లారా, అయినను ఆ కష్ట సమయంలో కూడా దేవుడు ఇర్మియాకు తోడుగా ఉన్నాడు. ఆ బందీ గృహములో, ఆ చెరసాల్లో ఉంటుండగా ఈ రోజున మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నేను నిన్ను భద్రంగా కాపాడుతాను, నేను నీకు క్షేమాన్ని ప్రసాదిస్తాను అని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రేమణ దోంబిడ్లారా, దేవుడు మన జీవితాలను భద్రంగా క్షేమంగా కాపాడాలంటే ఇదిగో మనము భద్రము చేసుకోవాల్సిన 3 సందర్భాలను తెలియజేస్తూ ఉన్నాడు భక్తుడు. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనం చదవండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. జాగ్రత్తగా వినండి. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్న మాట, ఈరోజున నిన్ను భద్రముగా కాపాడెదను. అదే మాట ఈ రోజున మన జీవితాలకు అన్వయించుకున్నట్లయితే, దేవుడు మన జీవితాలను భద్రముగా కాపాడాలి అని అంటే, మనము కూడా భద్రముగా దేవుని చేత కాపాడబడాలి అని అంటే, మనము ఈ 3 విషయాలను మనము భద్రంగా కాపాడుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. అందులో మొదటిది, నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. ఎవరైతే తన హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటారో, దేవుడు వారికి బయట నుండి వచ్చిన ఎలాంటి పరిస్థితుల్లో నుండైనా భద్రంగా కాపాడడానికి సమర్థుడు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇర్మియా ఎక్కడ కూడా తన హృదయంలో నుండి దేవుని సన్నిధిని తొలగించుకోలేకపోయాడు. నమ్మకముగా దేవుని కొరకు కష్టంలోను, నష్టంలోను, వ్యాధిలోను, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లోనూ నమ్మకముగా నిలబడ్డాడు. అందుకని జ్ఞాపకం చేసుకోవాలా, మొదటిగా మనం చూస్తూ ఉన్నాం, నీ హృదయమును భద్రముగా కాపాడుకోవాలి అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అదే సామెతల గ్రంథము 21వ అధ్యాయం 23వ వచనము చదవండి. సామెతల గ్రంథము 21, 23వ వచనాన్ని ఈ సమయంలో మనము చదువుకుందాం. నీ నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ఆహా, నోటిని నాలుకను మనం భద్రం చేసుకోవాలా. ఊరికే ఏది పడుతుంది మాట్లాడి, ఏది పడుతుంది పలికి అనవసరమైన చిచ్చులను మన నెత్తి మీదకి, అనవసరమైనటువంటి కష్టాలను, కన్నీళ్లను, సమస్యలను మన నెత్తి మీదకి తెచ్చుకోకూడదు. మన హృదయాంతరంగమైనటువంటి ఆ హృదయాన్ని మనము కాపాడుకోవాలి భద్రంగా. అదేవిధంగా నోటిని, నాలుకను మనము భద్రంగా, మన నోటిని భద్రంగా కాపాడుకోవాలా. దేవుడిచ్చిన నోరు
దేవుని స్తుతించడానికి, ప్రార్థించడానికి, పాడి స్తుతించడానికి వాడుకో. వీటికి మించి అనవసరమైనటువంటి తగాదాలు, అనవసరమైనటువంటి మాటలు నీ దేహాన్ని, నీ యొక్క స్థితిగతులను నాశనము చేసేటటువంటి విధముగా ఈ నోటిని వాడబాకు. అందుకని జ్ఞాపకం చేసుకోవాలా, నీ హృదయాన్ని నువ్వు భద్రం చేసుకోవాలా. నీ నోటిని నువ్వు భద్రం చేసుకున్నట్లయితే ఆయన నిన్ను భద్రముగా కాపాడుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. మూడవ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం కూడా చదవండి. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను తాను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. జాగ్రత్తగా మాట మరలా చదవండి ఇంకోసారి. ఇక్కడ నుండి దేవుని మూలముగా పుట్టిన వాడు ఎవరు భద్రం చేసుకుంటారు తెలుసా? తనను తాను. దేవుని మూలముగా, దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో వారు భద్రం చేసుకుంటారు కనుక దుష్టుడు వారి జోలికి రారు. దుష్టుడు మన జోలికి వస్తున్నాడంటే మనం దేవునిలో సరిగా లేము అని అర్థం. ఇప్పుడు మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకోవాలా, మనలను మనమే భద్రం చేసుకోవాలా. మొదటిగా మన హృదయాన్ని భద్రం చేసుకోవాలా, మన నోటిని భద్రం చేసుకోవాలా, మన జీవితాన్ని మనము భద్రం చేసుకుంటే ఈ కష్టకాలంలో, క్లిష్ట సమయంలో, దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను భద్రముగా కాపాడుతాడు. ఏ ఆపద, ఏ కష్టము, ఏ నష్టము నీకు రానియకుండా. అలా నిన్ను ఆయన భద్రంగా కాపాడాలంటే నీ హృదయాన్ని భద్రం చేసుకోవాలా, నీ నోటిని భద్రం చేసుకోవాలా, నీ జీవితాన్నే భద్రంగా కాపాడుకోవాలా. అప్పుడు ఆయన నిన్ను భద్రముగా కాపాడుతాడు. అట్టి కృపను, ధన్యతను, భాగ్యాన్ని దేవదేవుడు మీకెల్లరకు అనుగ్రహించి అనునిత్యము మిమ్మను భద్రముగా కాపాడి నడిపించును గాక. ఆమేన్.